కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది రెండేళ్లేనని ఈ విషయం రేవంత్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా తెలుసని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు అభివృద్ధికి నిధులిస్తాము, కాంగ్రెస్ లోకి రమ్మంటూ ఎమ్మెల్యేలు పిలుస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఎమ్మెల్యేలకే నిధులకు దిక్కు లేదు, ఇక సర్పంచ్లకు ఏం నిధులు ఇస్తారని కేటీఆర్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో 2-2.5 ఏళ్ళు, అటెన్క మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ముఖ్యంగా అంటే, మీరు ఇప్పుడు గెలిచింది 5 ఏళ్ళ కోసం గెలిచినారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉండేది 2-2.5 ఏళ్ళే, అటెన్క లాస్ట్ 2.5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు ఉంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అందరూ ఊళ్ళలో మాట ఇచ్చి ఉంటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు, మరి ఇది చేయాలి అది చేయాలంటే నువ్వు నాతో రావాలి అంటాడు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కులేక వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు. మాకు పైసలు ఇస్తలేడు ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఆయన వరల్డ్ బ్యాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయనేమో నాకు పైసలు ఇవ్వయా మహానుభావ అని చెప్పి బహిరంగ వేదికల మీద దండం పెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, వాళ్ళు ఊర్లకేం పైసలు ఇస్తారు, వాళ్ళతో కలిసిపోతే ఏమొస్తుంది, వీళ్ళ వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఊదుగాలది పీరిలేవది.